నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఈ ఏడాది వానాకాలం ముందే వచ్చేసింది. 2 నెలల పాటు దంచుకొట్టిన ఎర్రటి ఎండల నుంచి ఊరట కల్పిస్తూ ఆహ్లాదాన్ని మోసుకొచ్చింది వానాకాలం. అయితే దేశమంతా ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉండగా ఒక్క ఈశాన్య భారతంలో మాత్రం ఒకంత విషాదాన్ని మోసుకొచ్చాయి వానలు. నైరుతి రుతుపవనాలు వస్తూనే ఈశాన్యంలో కుండపోత వానలను కురిపిస్తున్నాయి. వరదల ధాటికి 36 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది ఇళ్లు కూలిపోయాయి. 5.5 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. వరదల పరిస్థితిపై స్వయంగా ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదుకుంటామని ఈశాన్య రాష్ట్రాలకు భరోసా ఇచ్చారు. మరి అక్కడ ఎందుకీ ఆకస్మిక వరదలు? ఈ ప్రాంతం కోలుకునేది ఎప్పుడు? ఈ విపత్తు నుంచి రానున్న వానాకాలంలో దేశంలోని ఇతర ప్రాంతాలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? దేశంలో అత్యంత కష్టతరమైన భౌగోళిక స్థితిని కలిగిన ప్రాంతం ఈశాన్య భారతం. అడుగడుగునా కొండలు, లోయలు కలిగి దేశంలోని ఇతర ప్రాంతాలతో తక్కువ అనుసంధానం కలిగిన ఈ ప్రాంతం అత్యంత వెనుకబడ్డది కూడా. ఇది మాత్రమే కాదు, ఈశాన్యానికి ప్రకృతి విపత్తుల ముప్పు కూడా ఎక్కువే. భారీ వర్షాలు, తరచూ కొండచర్యలు విరిగిపడటం ఇక్కడ సాధారణ విషయం. అదే క్రమంలో ఇప్పుడు ఈశాన్యాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం నుంచి కురుస్తున్న ఎడతెగని వర్షాలతో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, సిక్కిం, త్రిపుర, మిజోరంలు వరద ముంపులో చిక్కుకున్నాయి. వరదలకు మొత్తం 36 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒక్క అసోంలోనే 11 మంది ఉండగా అరుణాచల్ ప్రదేశ్లో 10 మంది ఉన్నారు. సోమవారం సిక్కింలోని చత్తన్ మిలిటరీ క్యాంప్పై కొండచర్యలు విరుగుపడి 3 సైనికులు చనిపోగా 6 గల్లంతయ్యారు. కొండచర్యలు విరిగిపడి మణిపూర్లో 3,000కు పైగా ఇళ్లు నేలకూలగా సుమారు 20,000 మంది నీటి ముంపులో చిక్కుకున్నారు. हम अभी ये बोलना चाहता हूँ कि सरकार को अभी इतना 3 किलोमीटर लंबा बांध बन गया, अब परिवार तकलीफ में है. अभी मेरा घर तो आधा टूट गया है. अभी मैं छोटा बच्चा है. सरकार को हम लोग का नाम घर में अभी भागवत पाठ चल रहा है, वो भी रुक गया. अभी इधर सामने मंदिर है, वो भी डूबा हुआ है. सिर्फ ये 400 मीटर की वजह से बहुत दिक्कत है. हाँ, अभी इतना परिवार है, अभी वो कैसे चल रहा है वो हम लोग को खुद को भी ये समझ में आ रहा है. अभी सरकार को क्या समझ में आएगा? अभी हम सरकार को यही बोलना चाहता हूँ कि जितना जल्द हो सके हम लोग को मदद करें. ఈశాన్య భారతంలో వరదలకు అస్సాం అత్యధికంగా ప్రభావితమైంది. ఈ రాష్ట్రంలో 22 జిల్లాలు వరద ముంపులో చిక్కుకోగా 5.35 లక్షల మందిపై దీని ప్రభావం పడింది. బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15 నదులు అనేక చోట్ల ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. అసోంలో శ్రీభూమి, కాచర్, నాగన్ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ రాష్ట్రంలో 165 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి 31,000 మందికి ఆవాసం కల్పిస్తున్నారు. రాష్ట్రంలో 12,000 హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగింది. వరదల వల్ల అసోంలో రోడ్డు, రైలు, ఫెర్రీ సేవలకు అంతరాయం కలిగింది. పట్టాలపై నీరు నిలిచి ఉండడంతో సిల్చార్లో రైలు సర్వీసులను రద్దు చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో 23 జిల్లాలపై వరద ప్రభావం పడింది. ఈశాన్యంలోని వరదల బీభత్సం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం, సిక్కిం ముఖ్యమంత్రులు, మణిపూర్ గవర్నర్తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. हमारे यहाँ श्रीभूमि शहर में पूरा बारिश हो रहा है. बारिश के यहाँ पे रमुनी रोड, इस जगह का पूरा पानीमय हो गया. अभी पानी, नदी का पानी आप देख सकते हैं. नदी का पानी अभी घुस रहा है. सामने कुशियारा नदी है, उधर से लंगाई नदी है. ये अभी नदी का पानी यहाँ से आ रहा है. बहुत रिस्क हो रहा है, हम लोगों का जान माल का रिस्क हो रहा है. बहुत परेशानी हो रहा है. मेरा घर ये है, देखिए मेरा घर के अंदर में पूरा पानी है. अभी मैं घर से निकलकर मेरा मम्मी पापा मेरा फैमिली को लेकर मैं दूसरी जगह गया हूँ.
दूसरे रिलीफ मेरा अपोजिट साइड मेरा दोस्त के घर में मैं रुका हुआ हूँ। अभी बहुत यहाँ का जो पारा का जो लोग है वो बाहर है। భారీ వర్షాలు ప్రకృతి సిద్ధమే అయినా ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య భారతంలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉండడానికి అక్కడి భౌగోళిక పరిస్థితులే కారణం. ఇక్కడ అత్యధికం కొండలు, లోయ ప్రాంతాలే. వీటికి తోడు అడవులు విస్తారంగా ఉంటాయి. మైదాన ప్రాంతం తక్కువగా ఉండడం వల్ల ప్రజలు అక్కడి కొండలపైనే నివాసాలను నిర్మించుకుంటారు. భారీ వర్షాలు కురిసినప్పుడు కొండ ప్రాంతాల మీదుగా నీరు కిందకు ప్రవహించినప్పుడు అక్కడి నిర్మాణాల వల్ల ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. అధిక నీటి వల్ల కొండచర్యలు సులభంగా విరిగి పడతాయి. దీంతో అపార నష్టం సంభవిస్తుంది. ఇక కొండలు, లోయల వల్ల వరద నీటి ప్రవాహం మైదాన ప్రాంతాలతో పోలిస్తే తక్కువ సమయంలో పెరిగిపోతుంది. ఊహించిన దానికంటే తక్కువ సమయంలో ఆకస్మిక వరదలు సంభవిస్తాయి. రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య భారతంలో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే అధిక వర్షపాతం నమోదవుతుంది. అక్కడి నేలల్లో ఇంకే నీటి సామర్థ్యాన్ని మించిన వర్షం కురుస్తుంది. భారీ వర్షాల సమయంలో ఈశాన్యంలో వరద తీవ్రత అధికంగా ఉండటానికి ఇక్కడ నదీ వ్యవస్థలోని లోపాలు కూడా ఓ కారణం. ఈ లోపాల వల్ల ప్రధాన నదులైన బ్రహ్మపుత్ర, బరాక్లు వర్షాకాలంలో తరచూ పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. మానవ తప్పిదాలు కూడా ఈశాన్యంలో వరద తీవ్రతను పెంచుతున్నాయి. అక్కడ అడవులను విచ్చలవిడిగా నరికివేస్తున్నారు. నిర్మాణాలు, పోడి వ్యవసాయం కోసం అడవుల నరికివేత వల్ల అక్కడ అటవీ భూమి తగ్గిపోతుంది. అడవుల్లో రహదారుల నిర్మాణం వల్ల నేల కాంక్రీటుమయంగా మారుతోంది. వాననీరు ఇంకే నేల కనుమరుగవుతోంది. అందుకే అడవుల్లోని నేలలో ఇంకిపోవాల్సిన నీరు ఓళ్లను ముంచెత్తుతోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ నీరు ఒక్కచోట చేరుతోంది. వాతావరణ మార్పులు, భూతాపం వల్ల ఈశాన్య భారతంలోని హిమాలయ పర్వత శ్రేణుల్లో మంచు కరుగుతోంది. భారీ వర్షాలు కురిసినప్పుడు వాననీటికి హిమాలయాల్లోని నీరు తోడై మైదాన ప్రాంతాలకు పెద్ద ఎత్తున చేరుతుంది. ఈశాన్య భారతంలో వరదలు కొత్తేమీ కాదు. అక్కడ అవి తరచూ సంభవిస్తూ ఉంటాయి. అక్కడి క్లిష్టతర భౌగోళిక పరిస్థితుల వల్ల ఇతర ప్రాంతాలతో పోలిస్తే వరదల తీవ్రత పెరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వాలు, యంత్రాంగాలు గత తప్పులను దిద్దుకోకపోవడం వల్ల విపత్తు తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా అడవుల నరికివేత యథేచ్ఛగా కొనసాగుతోంది. పచ్చని అడవులను నరికివేస్తూ నిర్మాణాల పేరుతో వాటిని కాంక్రీటుమయం చేస్తున్నారు. అడవుల్లో వరద సహజ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నారు. నిర్మాణాల కోసం జరిగే పేలుళ్ల వల్ల కొండల దృఢత్వం దెబ్బతింటోంది. అందువల్ల భారీ వర్షాలు కురిసినప్పుడు కొండచర్యలు తడిసి సులభంగా విరిగి పడుతున్నాయి. భూకంపాలు సంభవించినప్పుడు కూడా నష్టం అపారంగా ఉంటోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. అభివృద్ధి పనులు అక్కడ నత్తనడకన సాగుతూ ఉంటాయి. డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉన్న కొన్ని ఇతర ప్రాంతాల్లో దాన్ని సక్రమంగా నిర్మించలేదు. దీనికి కారణం అధికార వ్యవస్థలోని అవినీతి అనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ప్రభుత్వ సిబ్బంది డబ్బులు తీసుకుని ఇష్టారీతిన లేక నాసిరకంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వీరి పాపం భారీ వర్షాల సమయంలో ప్రజలకు శాపంగా మారుతోంది. कितने दिनों से आप बोल रहे थे वो गलत होगा. आप ये सब पूछिए कि कितने सालों से हो रहा है. जब से हम छोटे थे तब से हम देख रहे थे इस जहाँ जब भी बारिश होता है यहाँ पर पानी हो जाता है. और कल ऐसा हालत था कि यहाँ पर मतलब इतना पानी हुआ, मतलब पेट तक हो गया था पानी. तो मतलब ये रेस्ट्रिक्टेड एरिया हो गया. कोई भी आदमी यहाँ से जा नहीं, मतलब आना जाना बंद हो चुका था. पानी पे करंट आ गया था, इतना हालत खराब था. तो आज सुबह को थोड़ा पानी यहाँ पे कम हुआ, फिर भी देखा गया कि सुबह को नदी का पानी यहाँ पर आ गया. करीब में जब भी बारिश होता है, थोड़ा 15 मिनट का अगर बारिश होता है तो यहाँ पे पानी होता है. सबको पता है कि रोमनी रोड 1 पे जो गली है इसका नाम सबसे ज्यादा, अगर कोई सबमर्ज एरिया जो होता है, सबसे ज्यादा डाउन एरिया, ठीक है, जहां पर सबसे ज्यादा पानी होता है 15 मिनट के बारिश के बाद वो रोमनी रोड 1 है. म्यूनिसिपैलिटी को हम कितना कंप्लेंट करते हैं. एक महीने बाद मिनिस्टर्स आते हैं, ठीक है, उनके पास हम जाते हैं, जाके उनको बोलते कि ऐसा हालत है, आप कुछ कीजिए. वो बोलते ठीक है हम करेंगे, मगर कुछ नहीं होता. ఈశాన్యం వరదలు భారతదేశం అంతటికీ హెచ్చరికే. భారీ వర్షాలొచ్చినప్పుడు కఠినమైన భౌగోళిక పరిస్థితుల వల్ల అక్కడ ఆకస్మిక వరదలు వచ్చాయని చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో పూర్తి మైదాన ప్రాంతంలో ఉన్న దేశంలోని అనేక ప్రాంతాలు ఆకస్మిక వరదల బారిన పడ్డాయి. కొన్ని ప్రాంతాలు రోజుల తరబడి వరద ముంపులో చిక్కుకున్నాయి. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ సహా అనేక నగరాలకు ఆ అనుభవం ఉంది. ఈ వరద ముంపునకు కారణం చెరువులను పూడ్చివేసి నిర్మాణాలు చేపట్టడం,
పెరిగిన పట్టణీకరణ, చెట్ల నరికివేత, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం. భారతదేశంలోని అనేక నగరాలు తరచూ వరదల బారిన పడుతున్నా ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు ఎక్కడా పాఠాలు నేర్చుకుంటున్న దాఖలాలే లేవు. పాత తప్పులను సరిదిద్దుకోకపోవడం, కొత్త తప్పులను చేయడం వల్ల పదే పదే వరదల బారిన పడాల్సి వస్తోంది. దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నా భారీ వర్షాలు లేవు. అందువల్ల దేశంలోని నగరాలు సహా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల సమయంలో వరదలు ముంచెత్తకుండా ఉన్న కొద్దిపాటి సమయాన్ని వినియోగించుకోవాలి. లోపాలను సరిదిద్దుకోవాలి. చెరువులు, కాలువల్లో పూడిక తీయడం సహా డ్రైనేజీ వ్యవస్థలను సరిచెయ్యాలి. వరద నివారణకు ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు ఏం చేయవచ్చో అది చెయ్యాలి. లేకుంటే వరదల విషయంలో గత అనుభవాలను ఎదుర్కోక తప్పని ప్రమాదమే పొంచి ఉంది.